హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో ఇప్పుడు నేను కొన్ని పనులన్నీ చేసేసుకొని ఈవినింగ్ అయితే పార్టీకి వెళ్తున్నాము. సో మంచిగా రెడీ అయిపోయి నేను ఏం డ్రెస్ వేసుకుంటున్నానో కూడా చూపిస్తాను. అది బ్యూటిఫుల్ అనార్కలి అండ్ ఐషూకి ఇంకా ఉన్నాయి. సో నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేది ఏదో ఒకటి చూద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆల్రెడీ నా వర్కౌట్ కంప్లీట్ చేసేసుకున్నాను. అవి కొన్ని ఇంక్లూడ్ చేస్తాను. నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా డాన్స్ విత్ దీప్తి జుంబా ఫాలో అవుతాను నేను అని చెప్పి. సో అదే చేశాను. నా వర్కౌట్ మొత్తం కూడా వెయిటెడ్ వర్కౌట్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడైనా వర్కౌట్ చేసుకుంటుంటే ఐషాని వచ్చేస్తుంది, ఏం డిస్టర్బ్ చేయదు. ప్లాన్ చేస్తే ఎక్కి మీద కూర్చుంటుంది, ఏం చేసినా కూడా ఎత్తుకో అట్లా అంటది. సో అందుకే నేను చెప్పాను వెయిటెడ్ వర్కౌట్ అని చెప్పి. సో ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అండ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే జస్ట్ స్మూతీ చేసేసుకుంటున్నాను. సింపుల్ స్మూతీ. ఇంకా దాంట్లో ఇప్పుడైతే నేను ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోను. ఆ స్మూతీ ఇట్సెల్ఫ్ నాకు చాలా ఫిల్లింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు. భరత్ నీకు స్మూతీయా ఏంటి నీకు ఈరోజు? విత్ ప్రోటీన్ పౌడర్. ఓకే, సో భరత్కి కూడా స్మూతీయా, బట్ తనకైతే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తాను. నేను ఏం చేసుకుంటాను చూపిస్తాను. సో స్మూతీ కోసం అయితే స్పినాచ్, హాఫ్ బనానా నాకు, హాఫ్ బనానా భరత్కి, అండ్ హాఫ్ కివీ నాకు, హాఫ్ కివీ తనకి. ఇది చాలా ఫిల్లింగ్ ఉంటుంది. స్పినాచ్ అనుకుంటున్నాం కదా, అదేమన్నా ఒక వియర్డ్ టేస్ట్, అస్సలు అట్లా ఏమీ ఉండదు. బనానా కివీ దాన్ని మాస్క్ చేసేస్తుంది ఆ టేస్ట్ని. ఇది కాస్కోలో తెచ్చుకున్న స్పినాచ్. ఇది ప్రీ వాష్డ్, ఇట్లా దాని మీద రాసింది ట్రిపుల్ టైమ్ ప్రీ వాష్డ్ అని. సో నేనేం వాష్ చేయడం లేదు. ఒక హ్యాండ్ఫుల్ స్పినాచ్ తీసుకుంటున్నాను. అండ్ మీకు నేను ప్రోటీన్ పౌడర్ కూడా చూపిస్తాను. నేనైతే ఇప్పుడు యూజ్ చేయడం లేదు, బట్ ఏ ప్రోటీన్ పౌడర్ వాడతాను అని చెప్పి. బికాస్ చాలా మంది నాకు ఇప్పటికి కూడా పెడుతూనే ఉంటారు ఏం ప్రోటీన్ పౌడర్ అని చెప్పి. ఇది హోల్ ఫుడ్స్ లో ఉంటుంది, కాస్కోలో ఉంటుంది, అమెజాన్ లో కూడా ఉంటుంది ఈ ప్రోటీన్ పౌడర్. సో మీకు నేను కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. కివీలో మనకు ఆరెంజ్ లో ఎంత వైటమిన్ సి ఉంటుందో అంత ఈక్వల్ అమౌంట్, ఇంకా కొంచెం ఎక్కువ వైటమిన్ సి కివీలో ఉంటుంది. కివిని కట్ చేయడం కన్నా జస్ట్ ఇట్లా స్పూన్తో స్కూప్ చేసేస్తే మంచిగా వేస్టేజ్ ఏం అవ్వకుండా వచ్చేస్తుంది. ఇనీషియల్గా నాకు తెలియనప్పుడు పీలర్ తీసుకొచ్చి పైన పీల్ చేసి ఏదేదో చేసేదాన్ని, బట్ ఇది నేను చూసా ఎక్కడో ఇలా తీసేస్తే కివి నీట్గా వచ్చేస్తుంది అని చెప్పి. నేనైతే దీంట్లో జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటాను. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదర్ ఆల్మండ్ మిల్క్, క్యాష్యూ మిల్క్, ఇంకా కోకోనట్ వాటర్ ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ వాటర్ యాడ్ చేసేసుకుంటాను. అండ్ మీరు ఇది కూడా అడుగుతారు, ఇది న్యూట్రీ బుల్లెట్. నేను తీసుకుంది కాస్కోలో తీసుకున్నాను. ఇప్పుడు డీల్ ఉన్నప్పుడు అరౌండ్ ఇది $90 అలా ఉంటుంది అనుకుంటా. 70 సమ్ చేంజ్ బక్స్కి నేను తీసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. కలర్ చూసి ఏం భయపడదు, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది అండ్ వెరీ రిఫ్రెషింగ్. మంచిగా అనిపిస్తుంది. హెల్దీ మనకు అర్థమైపోతుంది, ఓకే నేను హెల్దీ తింటున్నా అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ది టైం నేను అన్నీ తింటా, బట్ జంక్ అయితే తక్కువే. ఇన్ కేస్ లైక్ ట్వైస్ ఏ వీక్ అట్లా బిర్యానీ తెచ్చుకున్నా నా పోర్షన్ చాలా తక్కువ తింటా నేను. సో జంక్ యూజువలీ
అంత జంక్ ఏమి ఎక్కువ తినను. ఇన్ కేస్ మనం చేసుకుంటే ఉంటాం కదా ఎప్పుడైనా పకోడీ అట్లా చేసుకున్నా కూడా, సో నేను దానికి సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అవి ఎక్కువ తింటే నేను నా క్యాలరీస్ చూసుకొని హోల్ టుగెదర్ ఆ రోజు ఒక 1200 అలా క్యాలరీస్ తీసుకుంటా. అండ్ ఈ రోజు నేను పకోడీ కూడా చేసుకుంటా, ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నా. నిన్న కాలీఫ్లవర్ చేశాను ఎయిర్ ఫ్రైయర్ లో, మంచిగా ఉంది. బట్ పకోడీ అయితే ఫస్ట్ టైం. భరత్ స్మూతీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా ఈ రోజు అయితే నాకు ఇండియా నుంచి కొరియర్ కూడా వస్తుంది. అది ఆల్రెడీ విత్ డెలివరీ వాళ్ళతో ఉంది. సో వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఇండియా నుంచి కొరియర్ వస్తుంది, మమ్మీ వాళ్ళు పంపిస్తున్నారంటే ఫుల్ వెయిట్ చేస్తాం కదా. ఏనా అయిపోయిందా నీ ఆమా? అయిపోయిందా? నువ్వు ఆమా కంప్లీట్ చేయి, నేను వచ్చి తీసుకుంటాను. ఫస్ట్ ఆమా కంప్లీట్ చేయి, ఫినిష్ ఆమా. సో ఇదే ప్రోటీన్ పౌడర్ నేను యూజ్ చేసేది, ఆర్గానిక్ సింపుల్ ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్. నేను తీసుకుంది చాక్లెట్ పీనట్ బటర్ కప్. ఇంతకు ముందు వెనీలా తీసుకున్నాను. దీని మీద నాకైతే వెనీలా కొంచెం మంచిగా అనిపించింది. ఇది కొంచెం స్ట్రాంగర్ టేస్ట్ ఉంది. వెనీలా మీరు వేరే దేంట్లో వేసుకున్నా కూడా పెద్దగా టేస్ట్ కూడా తెలిసేది కాదు. ఇది కొంచెం ఉంది స్ట్రాంగ్. దీన్ని మీరు వాటర్ లో కూడా మిక్స్ చేసేసుకుని తాగొచ్చు, లేకపోతే స్మూతీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది వీగన్ ప్రోటీన్, నాకేం అలా లేదు, నేను నాన్ వెజ్ కూడా తింటా కానీ. బట్ సమ్హౌ నాకు ఆ సింథటిక్ ప్రోటీన్ నాకు అంత మంచిగా అనిపించలేదు తాగేటప్పుడు. అది ఎట్లా నాకైతే కొంచెం కెమికలీ అట్లా తాగినట్టు అనిపించింది. బట్ మా తమ్ముడు వాళ్ళకి భరత్కి అది మంచిగా నచ్చుతుంది, సమ్హౌ నాకు నచ్చలేదు. అందుకే నేను మోస్ట్లీ ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇదే తీసుకుంటా, ఆర్గానిక్ తీసుకుంటా. అండ్ దీని లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను నేను. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఐషు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. తనని క్లీనప్ చేసి కాసేపు తనతో ఆడుకొని ఇంకా తనని నిద్రపుచ్చేసి నెక్స్ట్ లంచ్ చేసేసుకొని, చెప్పా కదా ఎయిర్ ఫ్రైయర్ పకోడీ అని చెప్పి, అది చేసేసుకొని ఈవినింగ్ పార్టీకి రెడీ అవ్వాలి. అండ్ ఐషు నిద్రపోయాక బిగ్ బాస్ కూడా చూస్తున్నా నేను. తను మంచిగా 10:30 అట్లా పడుకొని, చెప్పా కదా 1 స్ట్రెచ్ 1 నాప్ 3.5 hours పడుకుంటది. 1 hour బిగ్ బాస్ చూసేసి 1 hour మిగతావన్నీ కంప్లీట్ చేసేసుకుంటా. నాన్న పప్పి వచ్చిందా చూడు. అండ్ ఎప్పుడైనా చూడకపోతే నేను మా మమ్మీ ఫోన్లో కూడా మాట్లాడుకుంటాం, ఈరోజు ఏమైంది అట్లా అని చెప్పి. మీకు ఎంతమందికి ఇష్టం బిగ్ బాస్ చూస్తారా? మా ఇంట్లో అయితే అందరూ చూస్తారు. సో ఆ టైంకి అంతా మొత్తం అన్ని పనులు అన్ని అయిపోగొట్టేసుకొని మంచిగా ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తారు. మోస్ట్లీ మేము మూవీస్ అయినా ఏదైనా ఎక్కువ టీవీ ఏమి ఎప్పుడు కంటిన్యూస్గా నడుస్తూ ఉండదు మా ఇంట్లో. సో చూసేది అయితే అందరూ చూస్తారు. నేను ఇట్లా ఇండియాలో ఇట్లా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు చూసేదాన్ని నేను కూడా. అప్పుడు ఇట్లేం లేదు కదా ఐషు అట్లా అని చెప్పి అంతా చూసి తిని వెళ్ళి పడుకునేదాన్ని నైట్. ఏం చేస్తున్నావు నాన్న? ఏంటిది? ఏంటిది? ఐషు పడుకుంది అండ్ నా లంచ్ కూడా అయిపోయింది. అన్నం అండ్ రసం. ఇప్పుడేమో పకోడీ స్టార్ట్ చేశాను. అండ్ ఇది అయితే ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నాను. ఇది మిక్సింగ్ కూడా మనం రెగ్యులర్ పకోడీ ఎలా చేసుకుంటాము, ట్రెడిషనల్ ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అంతా అలాగే. బట్ మిక్స్ చేసేటప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మిక్స్ చేస్తాను. అండ్ ఇంకొక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్తో ఆ బాస్కెట్ ని మొత్తం గ్రీస్ చేసుకోవాలి, పకోడీ కింద అంటుకుపోకుండా. అండ్ వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయదు, ఎక్కువ యాడ్ చేస్తే ఇలా అయిపోతుంది. దీని టేస్ట్ నేను ఏం గెస్ చేస్తున్నానంటే ఎలా ఉంటుంది అంటే, మనకు ట్రేడర్ జోస్ లో బర్డ్ నెస్ట్ అని ఒకటి దొరుకుతుంది. మేబీ అలా ఉంటదేమో అనుకుంటున్నా, బికాస్ ఇట్లా డీప్ ఫ్రై చేయడం లేదు కదా. అండ్ నేను ఈ ఎయిర్ ఫ్రైర్ ని ఆల్మోస్ట్ 2 years నుంచి వాడుతున్నా. నింజా ఎయిర్ ఫ్రైర్ నాది, బాగుంది. పకోడీ అయితే ఇప్పుడే చేస్తున్నా కానీ దాంట్లో ఇట్లా చికెన్ ఎయిర్ ఫ్రై చేసుకుంటాను, టోఫు, పనీర్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చేస్తాను. అన్నీ మంచిగా ఉంటాయి, చాలా నాకు కన్వీనియంట్ అనిపిస్తుంది. చిన్న బాస్కెట్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ట్రెడిషనల్ది అయితే అది అంతా తీసి పెట్టి అంతా చేయాలి కదా. అండ్ మోర్ ఓవర్ నేను ఒక్కొక్కసారి దాంట్లో స్టఫ్ కూడా పెట్టేస్తూ ఉంటాను.
ఎక్కువ కిచెన్ ఇండియన్ గ్రాసరీస్ ఎక్కువ తీసుకొచ్చేస్తే దాంట్లో పెట్టేస్తాను, నాకు ప్లేస్ సరిపోక. సో నాకు ఈ ఎయిర్ ఫ్రైయర్ చాలా సుఖం అనిపించేస్తుంది. అండ్ ఇది చూసి మా తమ్ముడు వాళ్ళు కూడా తెప్పించుకున్నారు, ఇండియాలో కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉంది, వాళ్ళు కూడా బాగా వాడతారు. సో ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసేసుకుంటా. ఆయుష్ నిద్ర లేసేసింది అండ్ నేను పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను, అది గట్టిగా కలుపుకోవాలి. అండ్ ఇందాక నేను చెప్పాను నా ఎయిర్ ఫ్రైయర్ నింజా అని చెప్పి, మార్నింగ్ నింజానే కదా, సో అట్లా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది ఇన్స్టెంట్ పాట్ వాళ్ళది, ఇది మంచిగా ఉంది. 2 years నుంచి బాగా చెప్పా కదా, బాగా రెగ్యులర్ గానే వాడతాను నేను. సో పకోడీ చేయడానికి దీని మనం టెంపరేచర్ సెట్టింగ్స్ ఏమో 350 degrees ఒక 20 minutes పెట్టుకోవాలి. సో ఫస్ట్ టెంపరేచర్ ఆన్ చేసేద్దాం. దానికన్నా ముందు బాస్కెట్ ని ఆయిల్ తో 1 spoon ఆఫ్ ఆయిల్ తో గ్రీస్ చేస్తాను. ఇందాక నేను మిక్స్ చేసుకునేటప్పుడు ఒక 1 spoon వేసాను, ఇప్పుడు ఒక 1 spoon, జస్ట్ 2 spoons తో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. అండ్ ఇప్పుడు గ్రీస్ కూడా చేసేసాను. అండ్ ఇంకా టెంపరేచర్ సెట్టింగ్స్, ఎయిర్ ఫ్రై కావాలి, సో టైమ్ 15 minutes పెడతా. సో టెంపరేచర్ 350, స్టార్ట్. సో డిజైర్డ్ టెంపరేచర్ అయితే రీచ్ అయింది, ఇంకా ఫుడ్ యాడ్ చేయాలి. కొంచెం కేర్ఫుల్గా పెట్టేయాలి, మళ్ళీ చెయ్యి అట్లా కాలకుండా. అండ్ స్పూన్తో నాకు అంత కన్వీనియంట్గా రాదు, సో నేను నా హ్యాండ్స్తోనే పెట్టేస్తున్నా. ఫుడ్ యాడ్ చేసేసాను అండ్ ఇంక పెట్టేస్తా. సో 15 minutes. ఇప్పుడు అయితే ఇది ఫ్లిప్ చేయాలి. యాక్చువల్గా మనకు ఆప్షన్ వస్తుంది టర్న్ ఫుడ్ అని చెప్పి, నేను అది రికార్డ్ చేసే లోపే పోయింది. వీటిని మళ్ళీ ఫ్లిప్ చేయాలి. ఇంకా 5 minutes రిమైనింగ్ ఉంది, అప్పుడు మంచి పకోడీ రెడీ అయిపోతుంది. సో నేను ఈ పకోడీ మొత్తం ఫ్లిప్ చేశాను. అండ్ పకోడీ మీరు రన్నీగా కలుపుకోవద్దు, గట్టిగా కలుపుకోవాలి. రన్నీగా కలిపితే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మొత్తం కిందకు డ్రిప్ అయిపోతుంది. సో అందుకే రన్నీ అంత ప్రిఫర్ చేయరు. మనం 1 spoon ఆఫ్ ఆయిల్ ఇదంతా గ్రీస్ చేసుకున్నాం కదా, సో అందుకే ఎక్కడ అసలు ఏమీ అంటుకోలేదు, నీట్గా వచ్చేస్తుంది పకోడీ. ఇంకా 5 minutes మళ్ళీ బ్యాక్ పెట్టేస్తా. పకోడీ రెడీ, నా లంచ్ కూడా రెడీ. పప్పన్నం, రసం అండ్ పకోడీ. అంత పెద్దగా ఏం కావడం లేదు. చాలా బాగున్నాయి. ట్రేడర్ జోస్ బర్డ్ నెస్ట్ కన్నా కూడా చాలా బాగుంది, బికాస్ మనం ఉప్పు కారం అని మనకు తగ్గట్టు వేసుకుంటాం కదా. చాలా బాగుంది, వర్త్ ట్రయింగ్. ఇదైతే చేసుకోవడం కూడా జస్ట్ 2 spoons ఆఫ్ ఆయిల్తో మంచిగా పకోడీ చేసేసుకున్నాం మనము. అండ్ ఇంకా టీ టైంలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, 15 minutesకి అయిపోతుంది. యూజువల్గా ఇక్కడ మనం పకోడీ చేసుకుంటే ఇల్లంతా ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది మొత్తము. ఇండియాలో అయితే మనకి ఎక్కువ వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి అసలు మనకు ఆ ఆయిల్ స్మెల్ కాన్సెప్టే ఉండదు. ఇక్కడ ఏం చేసుకున్నా వెంట సరిగ్గా ఒక కాసేపు లేట్గా వేసినా కూడా వెంట్ ఫ్యాన్ వేసుకున్నా కూడా వస్తుంది. చూడు అక్కడ ఏం చేస్తున్నావు?
ఇప్పుడైతే మేము ఇంకా లంచ్ ఫినిష్ చేసేస్తాము. నన్ను అమ్మం స్టార్టా చేద్దామా? అమ్మం చేద్దామా? ఓకే యా, ఇంకా మేము లంచ్ ఫినిష్ చేస్తాం. నన్ను పెడతాను. నేను ఐషు అయితే పార్టీకి రెడీ అయిపోయాము. ఇది నా డ్రెస్ క్లోజర్ లుక్. సో చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా ఫ్రమ్ వరా డిజైనర్ స్టూడియో. మీకు డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ఇట్లా యుఎస్ లో కూడా మీకు ఇంకొక బొటిక్ స్టార్ట్ చేసుకున్నారు. సో మీకు ఏదైనా డ్రెస్సెస్ కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో నా డ్రెస్ అయితే ఇది. అండ్ ఐషానికి అయితే ఇది నేను కాటన్స్ లోనే తీసుకున్నాను. ఇట్లా ఫ్లీజ్ మెటీరియల్ ఉంటుంది కదా. అండ్ తనకి షూ కూడా తీసుకున్నా, ఇలా తీసుకున్నాను. ఇది కూడా కాటన్స్ లోనే, కొంచెం వార్మ్ ఉంటుంది అని చెప్పి. మాకు బాగా రెయిన్ పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. అప్పుడే ఇట్లా తనకి స్టాకింగ్స్ వేసి ఇదంతా చేయడం ఎందుకు అని చెప్పి, అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వదు అని చెప్పి ఇట్లా ఫ్లీజ్ డ్రెస్ వేసేసి ఈ షూతో పేరప్ చేశాను. నేను అక్కడ అన్ని బ్రషెస్ క్లీన్ చేసి పెట్టుకున్నా రెడీ అవ్వడానికి. నాన్న తన బ్రషెస్ అడుగుతుంది, ఇస్తే పడేసావు కదమ్మా. ఏమ్మా? అండ్ మీరు ఇట్లా బ్రష్ అడిగారు కదా పౌడర్ ఫౌండేషన్ చూపించినప్పుడు. సో ఇది బ్రష్ అండ్ నేను దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది పౌడర్ బ్రష్. ఇది $3 అలా ఉంటుంది, బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది కావాలి నాకు. అండ్ మేమైతే ఇప్పుడు పార్టీకి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఐషానికి కూడా నేను కొంచెం ఫీడ్ చేసి తీసుకొని వెళ్తున్నాను, తను లేకపోతే క్రాంక్ అయిపోతుందని. ఇక్కడైతే మాకు వర్షం స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు మొత్తం ఉంది, రేపు మొత్తం ఉంది. ఇంకా సియాటల్ ఈ టైం అయితే ఇంకా రోజు వర్షం పడుతూనే ఉంటది. బట్ నా విండో నుంచి అయితే మంచి వ్యూ కనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటది. That's all from today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.